హలో హలో అయ్యా నమస్కారం అండి. ఆయన ఇక్కడ లేరండి, ఇంటి దగ్గర ఉన్నారండి. హలో నాందా మొదలయ్యారు మాట్లాడుతా ఉండే. నమస్కారం అండి. శ్రీనివాసరావు ఉండాడా? ఉండండి. ఏమండి, మొదలయ్యారు గారు లైన్లో ఉన్నారు. లేనని చెప్పు. మొదలయ్యారు గారండి. లేనని చెప్పు. వెళ్ళి చెప్పు. హలో ఆయన లేరండి. లేరా? నిజమా? ఏమిటండి, మొదలయ్యారు గారు ఫోన్ చేస్తే ఇంట్లో ఉండి లేరనిపిస్తున్నారు? చెప్పరేమిటండి? సావిత్రి, మొదలైన గారు వస్తున్నారు, లేరని చెప్పి పంపించేసి. ఏమండి, ఆయన ఇంటికి వస్తే ఇంట్లో మీరుండగా? ఇందాక లేరని చెప్పావు, ఇప్పుడు ఉన్నారని చెప్తే నువ్వు అబద్ధం చెప్పినట్టు కదా. శ్రీనివాసరావే? శ్రీనివాసరావే? నమస్కారం అండి. ఏమ్మా శ్రీనివాసరావు ఎంగే? లేరండి. నిజమా? అవునండి. ఏమమ్మా ఇది? నిండా అన్యాయంగా ఉండాదే. శ్రీనివాసరావు కోసం హోటల్లో 7 దినాలుగా కుక్క మాదిరి కాపలా ఉండానే. గంటకి టపా 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 ఫోను కొడతా ఉన్నా ఒక్క ఫోను కూడా నిండా జవాబు ఎవరంటాడే. చూడమ్మా, ఈ దినందా నేను కోయంబత్తూరు పోవాలా. శ్రీనివాసరావు ఏడున్నా సరే బిన్నా వచ్చి కలవమని చెప్పు, లేదా ఫోన్లో మాట్లాడమని చెప్పు. ఇల్లైనా మంచిగా ఉండదు. ఇంటివే వస్తున్నా. వెళ్ళిపోయారా? ఏమండి, ఏమిటండి ఇది? ఆయన వస్తే దాక్కోవాల్సిన కర్మేం పట్టింది మీకు? నా కర్మకు నేను బాధ్యుడిని కనుక. అసలేం జరిగిందండి? సావిత్రి, ఇది నా వ్యాపారానికి సంబంధించిన విషయం. వ్యాపారంలో 190 ఉంటాయి. ప్రతిదాన్ని నువ్వు గుచ్చుగుచ్చి అడిగితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏమప్ప శ్రీనివాసరావే? ఎన్నప్ప శ్రీనివాసరావే? మూల తండ్రికి గోచి పెట్టుకుని భుజం మీద తుండి వేసుకుని కోయంబత్తూరు వస్తేనప్ప. ఆ దినం నుంచి ఈ దినం వరకు లచ్చ కనకల మనిషిని చూస్తున్నప్ప, కానీ నీ మాదిరి మనిషిని ఇంతవరకు చూడలేదప్ప. ఏమప్ప, ఫోన్ చేస్తేనే లేడనిపిస్తువి, ఇంటికి వస్తేనే లేడని చెప్పిస్తువి. ఏమప్ప, దేవతలాంటి మా తల్లితో కూడా అబద్ధం చెప్పిస్తువే. ఏమప్ప, నేను నీకేమప్ప ద్రోహం చేసినానా? నీకు ఫ్రెండ్ మాదిరి ఇల్లప్ప. నీ కుటుంబంలో తండ్రి మాదిరి, తంబి మాదిరి, అన్న మాదిరి, అందరిలో ఒకరి మాదిరి నేను ఉంటేనే. ఊళ్ళో ఉన్న పుండాకొరలంతా పుండు మీద కారం జల్లినట్టు నీ గురించి మాట్లాడుతా ఉంటే ఇల్లెప్ప నువ్వు దామంచి వాడివి అని చెప్తేనే కడిసిలో నన్ను దయ్యదమని చేస్తేవే. మొదలయ్యారు గారు, మనం షాప్కి వెళ్ళి మాట్లాడుకున్నారు. వద్దప్ప, నీ షాపు వద్దు, నీ ఇల్లు వద్దు, నువ్వే వద్దప్ప. నీ మాదిరి లిటికేషన్ మనిషే నాకొద్దు. మొదలయ్యారు గారు. ఏమప్ప, నిండా కోపం వస్తా ఉండదే. చరి ఈ రోజుతో నీకు నాకు ఆవిడదా? మొదలయ్యారు గారు, అసలేమైంది? ఏముందమ్మా, ఎవడో కోటిలింగమని ఓ బోడిలింగాన్ని తీసుకొచ్చినాడు. వాడికి అప్పుదా కావాలని చెప్పినాడు. ఏమప్ప శ్రీనివాసరావు, వాడి నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా మారడప్ప. వాడి గురించి నిండా నేను మంచిగా వెళ్ళలేదని చెప్పి కోపం చేసుకున్నాడు. డబ్బు వాడికిస్తువా నాకిస్తువా? డబ్బు నేందా గ్యారంటీ అని కాంగితాల మీద టపా 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 సంతకాలు పెట్టి పుచ్చినాడు. ఇప్పుడు కోటిలింగం లేడు, బోడిలింగం లేడు, ఐపీ పెట్టి పుచ్చినాడమ్మా. ఆళ్లే కారణం. ఉన్న 15 లక్షం 15 లక్షలు. మొదలయ్యారు గారు, ఇవన్నీ వ్యాపారానికి సంబంధించి. ఆడవాళ్ళతో చెప్పి నన్ను ఎందుకు అలరపాలు చేస్తారు? ఒక వారం రోజులు టైం ఇవ్వండి, మీ డబ్బు అనా పైసలతో సహా ఇచ్చేస్తాను. వారం కాదప్ప, ఏడాది ఇచ్చింది. మీ మాదిరి ఇంట్లో ఉండి లేడనిపించకపోతే వద్దప్ప, వద్దే వద్దు. నాది నాకు పరై. మీరు ఇలా పేకల మీద కూర్చుంటే ఎట్లా? సరే, మీకు కావాలంటే నా ఇల్లు దుకాణం రాసిస్తాను, వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాను, తీసుకెళ్ళండి. వద్దే వద్దు, 1 గంట కూడా ఇవ్వను. ఇల్లే ఇస్తావో షాపే ఇస్తావో ఏదైనా సరే ఇప్పటికిప్పుడు మన ఇద్దరి మధ్య అకౌంట్ సెటిల్ అయిపోవాలా. గృహ ఏమప్ప, నువ్వుదా సంతకం పడి తెచ్చారా? మీ పిల్లకాయలు పెట్టొద్దా? ఇల్లేనా రేపు వాళ్ళ పిల్లకాయలు వాళ్ళ పిల్లకాయలు నా మెడ మీద కూర్చుంటే నేనేం చేస్తున్నా? అందరూ పెడతారు. వీళ్ళు చాలకపోతే నా దుకాణంలో పనిచేసే వాళ్ళు అందరూ పెడతారు. వాళ్ళు చాలకపోతే దుకాణంలో బట్టలు కొనడానికి వచ్చిన వాళ్ళు అందరూ పెడతారు. చాలా సావిత్రి, సంతకం పెట్ట ముందు. మరి వీళ్ళు
పెడతారండి. వాళ్ళు నా బిడ్డలు. తండ్రి పెరుగు కంటే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. ఇంతకు ముందు చూశారుగా, పెద్దరా. ఏమండి ఇలా రండి. మీరు కూడా ఇలా రండి. ఏమప్ప శ్రీనివాసరావే, వాళ్ళుదా సంతకాలు పెడతారంటివే, చల్లగా లోపలికి పోయి కూర్చుని పుడిచినారే, రారా? వస్తానండి. రే సూర్యం, హరి, కుమార్, ఏం చేస్తున్నారా లోపల? రండి. మావయ్య గారు, మీ అబ్బాయి మీతో చెప్పడానికి వెనకాడుతున్నారు. సంతకం పెట్టలేనంటున్నారు. అవును మావయ్య గారు, మావారు అదే అంటున్నారు. ఈయన అదే అంటున్నారు. ఈ చావు కబురు చెప్పడానికేనా ముగ్గురు చల్లగా బయటకు వచ్చారు? ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళనే బయటకు వచ్చి చెప్పమనండి. తెలవండి. యారా, మీ పెళ్ళాల గాజులు మీరు తొడుక్కుని మీ మీసాలు వాళ్ళకి తగిలించి వాళ్ళని చెప్పమని బయటికి పంపించారా? చెప్పండి. ఇందులో గాజులు తోడుకోవడం ఏముంది? మీరు పెట్టమన్నట్లు సంతకాలు పెడితే రేపు మేము మా పిల్లలు ఏ చెట్టుకుందో బ్రతకాలి. వాడి మీద అరుస్తావు? వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఏమిటా మాటకు మాట ఎదురు చెప్తున్నావు? మీ నాన్నగారి మీద తిరగ పడతారా? ఇంకొక మాట మాట్లాడామంటే పళ్ళు రాల కొడతాను. ఎందుకు రాలుతాయండి పళ్ళు? వాళ్ళు ఏం తప్పు చేశారని? అమ్మాయి, ముందు నువ్వు నోరు మూసుకో. ఎందుకు మూసుకోవాలండి? మీరు నోరు మూసుకున్నారు కాబట్టి మీ ఆయన ఇంత గొప్ప పని చేశారు. మేము నోళ్లు మూసుకుంటే మా మొగులు కూడా ఇంత గొప్ప పనులు చేస్తారు. ముందు నువ్వు నోరు మూస్తావా లేదా? ఎందుకమ్మా, ఎందుకు నోరు మేయాలి? మేమేం పిల్లలం కాదు, మాకు పిల్లలు ఉన్నారు. పిల్లలు కాదురా మీకున్నది, మీ వెనక పెళ్ళాలున్నారు. పెళ్ళాలు వచ్చే వరకు ఈ ఇల్లు బంగారు కుటుంబమే. కానీ వాళ్ళు వచ్చాక ఈ కుటుంబం ఇలా తయారైంది. అప్పుడు మీ కొడుకుల్ని మీరే ఉంచుకోండి. వచ్చిన పెళ్ళాలం మా పాటికి మేము పోతాం. మీ కుటుంబం బంగారు కుటుంబంగానే మిగిలిపోతుంది. గౌతమి, ఏమిటి పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నావు? ఏమి చూసేంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? మీ నాన్న ఆస్తి అంతా పోయినా, నువ్వు కానీ కష్టం తీసుకురాకపోయినా ఏదో సాంప్రదాయం గల కుటుంబం కదా అని నిన్ను కోడలుగా తెచ్చుకున్నా. నాన్న, జరిగిపోయిన గతాన్ని తవ్వి మమ్మల్ని ఎవరిని అవమానించకండి. ఏమిట్రా, మిమ్మల్ని ఎవరు అవమానించకూడదు. మీరు మాత్రం ఆ పెద్ద మనిషి ముందు ఈ తండ్రిని అవమానించవచ్చు. ఎవరికోసం అవమానపడుతున్నారు మీరు? మాకోసం అవమానపడుతున్నారా? పనికి మాలిన అడ్డాన్ని వెతలందరికీ గ్యారంటీ ఉండి తప్పు చేసింది మీరు. సావిత్రి, ఆగు. ఆగడం కాదండి, వీళ్ళ నాలుకలు కోసేయాలి. అమ్మా, మీకు ఇష్టం లేకపోతే ఇంటి బయట పొమ్మని చెప్పండి. అంతేగాని పెద్దవాళ్ళు కదా రెచ్చిపోయి మాట్లాడద్దు. రెచ్చిపోవడం కాదురా, మీలాంటి వెధవల్ని కన్నందుకు ఉరి పోసుకొని చావాలి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ ఆస్తి మీ తాత ముత్తాతలు మీ నాన్నకిచ్చిపోలేదు. మీ నాన్న రాత్రికి పగలికి తేడా తెలియకుండా సైకిల్ మీద బట్టల ముట్టలు కట్టుకుని ఊరూరా తిరిగి కష్టపడి సంపాదించిన ఆస్తిరా ఇది. వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాక ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోండి, పోండిరా. మొదలయ్యారు గారు, రేపు పొద్దున షాప్కి రండి, హ్యాండ్ ఓవర్ చేస్తాను.